యాక్చువల్‌గా 70 నిమిషాల పాటు రాహుల్ గాంధీ ప్రెస్ సమావేశంలో మీడియా సమావేశంలో ఆయన డీటెయిల్‌గా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశాడు. హ్మ్. అందులో ఓట్లని ఎలా చోరీ చేస్తున్నారు, ఎట్లా అక్రమాలు జరుగుతున్నాయి అని ఒక స్పెసిఫిక్ ఎగ్జాంపుల్‌గా బెంగుళూరు సెంట్రల్ లోక్సభ నియోజకవర్గంలో ఉండే 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో మహదేవ్‌పుర అనే అసెంబ్లీ సెగ్మెంట్‌ని ఆయన తీసుకొని డీటెయిల్‌గా వివరించాడు. ఓకే. ఆయన చెప్పిన ప్రధానంగా ఏందంటే, దేశమంతా ఒకప్పుడు ఒకేసారి ఎన్నికలు జరిగేవి బ్యాలెట్ ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు ఈవీఎంలు వచ్చినాక విడతలు నెలల తరబడి జరుగుతున్నాయి. ఇదెందుకు చేస్తున్నారంటే ఓట్లను మ్యానిపులేట్ చేయడానికి, హ్మ్. మోసం చేయడానికే ఈ మెథడ్ ఎంచుకున్నారు అనేది ఆయన ఫస్ట్ ఆరోపణ. రెండోది భారీగా ఓట్ల చోరీ జరుగుతుంది. 5 ఏళ్లలో కొత్త ఓట్ల చేరిక కంటే 5 నెలల్లో చేరిన ఓట్ల సంఖ్య ఎక్కువగా ఉన్నాయి. ఉదాహరణకి మహారాష్ట్రలో 5 నెలల్లో 41,00,000 మంది కొత్త ఓట్లు జాయిన్ అయ్యాయి. సో, ఇది ఖచ్చితంగా దీంట్లో ఫ్రాడ్ ఉంది. అట్లాగే భారీగా అంటే మన అడల్ట్ జనాభా పాపులేషన్ కంటే ఓటర్ల పాపులేషన్ ఎక్కువుంది. ఇదెలా సాధ్యం? మామూలుగా అడల్ట్ పాపులేషన్ ఎంతుందో అన్ని ఓట్లుండాలి. నిజానికి తక్కువుంటాయి. ఎందుకంటే చాలామంది ఓటర్‌గా నమోదు కూడా చేసుకోని పాపులేషన్ కూడా బలంగానే ఉంటది. హ్మ్. తక్కువుండాలి మామూలుగా. కానీ ఎక్కువ ఎలా ఉంది అనేది ఆయన ప్రశ్న. ఆహ్, అట్లాగే 5 గంటల తర్వాత విపరీతంగా పోలింగ్ జరుగుతుంది. ప్రజలంతా వచ్చి ఈవెనింగే ఏసేస్తా ఉన్నారా? హ్మ్. ఎందుకు అంత జరుగుతుంది? 6 గంటలకి ఎంతో డెడ్‌లైన్ పెడితే 11, 12 వరకు జరుగుతుంది. దాని అనౌన్స్‌మెంటు ఓట్ల 1 మంత్ వరకు కూడా చేయట్లేదు. ఎంత ఓటింగ్ జరిగింది అనేది వా చేయట్లేదు. ఇంతకుముందయితే ఈవెనింగే ప్రకటించేవాళ్ళు. ఇప్పుడు నెలలు కూడా తీసుకుంటున్నారు. కరెక్ట్‌గా ప్రకటించట్ల. అంటే మ్యానిపులేషన్‌కి టైం తీసుకుంటున్నారు. తర్వాత మహదేవ్‌పురాలో ఆయన చెప్పిందేందంటే, ఒకటి నకిలీ ఓటర్లు. దొంగ ఓటర్స్ ఉన్నారు. ఒకే ఓటర్ మహారాష్ట్రలో ఉంటాడు, ఉత్తరప్రదేశ్ లక్నోలో ఉంటారు, ఇక్కడ ఉంటారు. ఇలాంటియి జరుగుతున్నాయి. అట్లే నకిలీ చెల్లని చిరునామాల్లో నుంచి జీరో అనే ఇంటి నంబర్ నుంచి కూడా ఉంది. అట్లాగే ఒకే చిరునామాలో అధిక ఓట్లు ఉంటున్నాయి. ఒక రూమ్‌లో సింగిల్ బెడ్‌రూము హౌస్‌లో 80 మంది ఓట్లున్నాయి. ఒక లిక్కర్ షాపులో 68 ఓట్లున్నాయి. ఇలాగా ఆయన ఎగ్జాంపుల్స్ అంతా తీసుకున్నాడు. అట్లాగే చలని ఫోటోలు పెడుతున్నారు. అవి కూడా చూపించాడాయన. ఫోటోలు ఒక దాంట్లో జూమ్ ఉంటది, ఒక దాంట్లో బ్లర్ ఉంటది, ఒక దాంట్లో స్టాంప్ సైజ్ ఫోటో ఉంటది. హ్మ్. ఇది ఒక స్టాండర్డ్ లేదు. అట్లాగే ఫార్మ్ 6 కొత్తగా ఓటర్లకి ఫార్మ్ 6 ఉంటది. ఆ ఓటర్‌లో 70 ఏళ్లోళ్ళు కూడా ఉన్నారు. ఒక మహిళ సుకున్ రాణి అనే ఒక మహిళ ఇది కూడా ఆయన చూపించాడు. 70 ఏళ్ల మహిళ. ఓకే. సో, ఇలాగ ఆయన విత్ డేటా చెప్పాడు. అలాగే ఆయన చెప్తున్నదేంటే ఈ బూతు ప్రతి బూత్‌కి సంబంధించి వీడియో ఫుటేజ్ ఉంటది. అట్లాగే సీసీటీవీ ఫుటేజ్‌లుంటాయి. ఈ రెండిటిని మామూలుగా అయితే భద్రపరచాలి. కానీ వీళ్ళు 45 రోజుల తర్వాత ధ్వంసం చేస్తున్నారు. ఎందుకు చేయాలి? స్పేస్‌కేమన్నా ప్రాబ్లమా? దాచిపెట్టడానికి ఏంటి సమస్య? అది ఇంపార్టెంట్ డేటా గదా! రేపొద్దున ఏదైనా ప్రాబ్లమ్ రావచ్చు. కనుక్కోవడానికి అక్కడ గొడవలొచ్చాయి. ఆ ఫుటేజ్ అవసరం గదా! అదెందుకు ధ్వంసం చేస్తున్నారు? అట్లాగే ఈ డేటాని మొత్తం ఓటర్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్‌ని అంటే పేరు, అడ్రెస్సు, మిగతా అన్ని ఫోటోలు అన్నిటిని కూడా మిషన్ రీడబుల్ ఫామ్‌లో ఎందుకు ఉంచట్లేదు? మిషన్ రీడబుల్ అంటే ఓసీఆర్ అంటారు. సో, ఈ ఓసీఆర్ చేస్తే ఏమవుతుందంటే, మనం సెర్చబుల్ ఈజీగా ఇప్పుడు ఒకరి పేరు కొట్టి దాము బాలాజీ అని కొడితే, నా వివరాలంతా అక్కడొచ్చేస్తాయి. నేను ఎన్నెన్ని బూతుల్లో ఎక్కడెక్కడ 2 సార్లు నమోదు చేసుకుంటే 2 సార్లు నా పేరొచ్చేస్తుంది. హ్మ్. సో, అందుకనే అది పెట్టమని అడుగుతున్నాడు. అదెందుకు పెట్టట్లేదనే దానికి కారణం చెప్పట్లేదు అనేది ఆ ప్రశ్నలకి ఇప్పటివరకు ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పకుండా, రాహుల్ గాంధీని బెదిరించే విధంగా నువ్వు మాకు సంతకం చేసి డిక్లరేషను అఫిడవిట్‌తో సబ్మిట్ చెయ్యి. లేకపోతే సారీ జెప్పు అంటున్నారు. ఆయన అడిగిన దానికి మీరు సమాధానాలు ఎందుకు ఇవ్వట్లేదు? అడిగినవన్నీ లాజికల్‌గా ఉన్నాయి. ఆయన చెప్పినవన్నీ కూడా బిలీవబుల్‌గా విత్ ప్రూఫ్స్ పెట్టుకొనున్నారు. 6 నెలలు రిసర్చ్ చేశామని చెప్తున్నారు. సో, సింపుల్ లాజిక్కు మీరెందుకు మిషన్ రీడబుల్ డేటా అది ఇవ్వచ్చు. తప్పేం లేదు. అట్లాగే సీసీటీవీ ఫుటేజ్ ఇవన్నీ మేము భద్రపరుస్తామని చెప్పొచ్చు. హ్మ్. తప్పు లేదు. అట్లాగే మీరు తీసుకొనొచ్చిన ఎవరీ నియోజకవర్గం నుంచి మీరు తీసుకురండి. ఇట్లాంటివి ఉంటే మేము కరెక్ట్ చేస్తామని చెప్పొచ్చు. అవి ఎందుకు చెప్పట్లేదు? చెప్పకపోగా రాహుల్ గాంధీని ఎందుకు బెదిరిస్తున్నారు ఇండైరెక్ట్‌గా మీ మీద చర్యలు తీసుకుంటా ఉన్నట్టుగా ఎందుకు బెదిరిస్తున్నారు?
ఒక ప్రతిపక్ష నాయకుడు రెండవ అతిపెద్ద పార్టీ అతను ప్రశ్నించే హక్కు లేదా? ప్రజలకున్న అనుమానాల్ని అతను చెప్పాడు. ప్రజలు కూడా ఇప్పుడు అడిగితే ఎంతమంది ప్రజల్ని మీరు ఇలా బెదిరిస్తారు అనేది అడుగుతున్నారు. ఈ నేపథ్యంలో జగన్ కూడా బాధితుడే. కాకపోతే ఆంధ్ర గురించి రాహుల్ గాంధీ మాట్లాడలేదు.